జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గర్వం ఒకటే చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. వినయం, ధైర్యం చాలు జీవితంలో ఏదైనా గెలవడానికి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం, నవంబర్ 24, 2024 ఆదివారం. తిథి నవమి, రాత్రి 10:19 వరకు, తదుపరి దశమి. నక్షత్రం పుబ్బ, రాత్రి 10:16 వరకు, తదుపరి ఉత్తర. యోగము వైద్రుతి, మధ్యాహ్నం 12:18 వరకు, తదుపరి విష్కంభం. కరణం తైతుల, ఉదయం 9:05 వరకు, తదుపరి గరిజ. రాత్రి 10:19 వరకు, తదుపరి వణిజ. సూర్యోదయం ఉదయం 6:16. సూర్యాస్తమయం సాయంత్రం 5:32. చంద్రోదయం రాత్రి 1:19. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:13. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:08 నుండి 5:32 వరకు. యమగండం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 1:19 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:43 నుండి 4:08 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:02 నుండి 4:47 వరకు. వర్జము ఈరోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 3:07 నుండి 4:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:34 నుండి 5:25 వరకు. శుభ గడియలు ఉదయం 7:56 నుండి 10:03 వరకు. నవంబర్ 24 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, రాత్రి 10:19 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే దశమి మంచి తిథి. ఈ రోజు రాత్రి 10:16 వరకు ఉన్న పుబ్బా నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. తదుపరి వచ్చే ఉత్తరా నక్షత్రం మంచి నక్షత్రం. ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. పంచాంగం ప్రకారం ఉత్తరా నక్షత్రం దశమి తిథి కలయిక ఉన్న సమయంలో దుర్ముహూర్తాలు పోను మిగిలిన సమయం శుభకార్యాలకు అనుకూలమైన సమయం. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఆ లగ్న ముహూర్తాలకు కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధియోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తెల్లవారుజామున 5:02 వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు తెల్లవారుజామున 5:02 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం ఈరోజు తెల్లవారుజామున 5:02 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు యమగండం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ ఎవల్యూషన్ దినోత్సవం, స్వరాజ్య సంఘం స్థాపకులు వెన్నెలకంటి రాఘవయ్య గారి వర్ధంతి, భారత రచయిత్రి ఉద్యమకారుని అరుంధతి రాయ్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 24 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఇతరులతో పోల్చుకోకుండా ముందుకు సాగిపోవడం మంచిది. వృషభ రాశి భయాలను వదిలి ధైర్యంగా అడుగు వేయాలి. మిథున రాశి అవసరానికి అండగా నిలబడతారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. సింహరాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. కన్యా రాశి ఆదాయం ఉంటుంది. తులారాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. వృశ్చిక రాశి దైవబలం రక్షిస్తుంది. ధనుస్సు రాశి మంచి మనసును చాటుకుంటారు. మకర రాశి లాభం ఉంటుంది. కుంభరాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మీనరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.